నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లిని ఆరాధించడం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం టెక్నాలజీ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని, నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సీఎం పేటీఎం బ్యాచ్లు పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య. శాసనసభలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగిన వైనం. గతంలో పోలీసులను అతిగా ఉపయోగించడం జరిగిందని, దానికి నిదర్శనమే 151 నుంచి 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయారని హోంమంత్రి అనిత విమర్శ. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అశ్వయుజ శుద్ధ చవితి నాడు శ్రీ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. తల్లిని ఆరాధించడం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి, రోగములు, శోకములు, భయాలు నశిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి వివరించారు. రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని పండితులు తెలియజేశారు. నవరాత్రిలో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ 4వ రోజు కాత్యాయని దేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వలన ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండి తండ్రి నుంచి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికే కాత్యాయనుడు అని పేరు. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు అవటంతో దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలైంది. మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయని దేవి అని పిలిచారు. లోక కుంటకులైన రాక్షసులను అంతమొందించుటకు 3 దేవతలు, త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం కావించారు. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి అని, ఆ తల్లిని ఆరాధించడం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని దేవస్థాన పౌరాణికులు చింతలపాడు వెంకటేశ్వర స్వామి తెలియజేశారు. రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయని పండితులు వివరించారు. ప్రస్తుతం టెక్నాలజీ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని, నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. పేటీఎం బ్యాచ్లు పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, అది ఫేక్ అని మాత్రమే చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శాంతి భద్రతలు, సోషల్ మీడియా అంశాలపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత పాలకుల హయాంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఒక్కో వ్యవస్థను సరిదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నేతలను తాను ఇంతవరకు చూడలేదని, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయట పెట్టాలని, వారి ముసుగు తీస్తే ప్రజలే అర్థం చేసుకుంటారని తెలిపారు. పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను, పోయి ఏంటి బాబు ఏమవుతావని. సార్ చదువుకుంటాం, మీరు చదివిస్తున్నారు, చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా, అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా దిశ మన సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం. కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకునే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి, నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది, అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీసేస్తానని చెప్పాడు. అలాంటిది దిశ పోరాడాం. కడాన ఇప్పుడు కూడా చెప్తున్నాను, దిశ ఇక్కడే ఉన్నారు, భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశా. నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా. నా మనుషులు అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా, మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ. ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్.
దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు, KSN మూర్తి. 6 అడుగులు ఉండేవాడు, 130-150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం ఆ దశ. ఇప్పుడు అందుకే నా దశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. గతంలో పోలీసులను అతిగా ఉపయోగించడం జరిగిందని, దానికి నిదర్శనమే 151 నుంచి 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ తో పాటు పలువురుపై పోలీసులను ప్రయోగించారని గుర్తు చేశారు. చాలా మందికి తామెందుకు జైలుకు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో ఉండేదని అన్నారు. శాంతి భద్రతల్ని కాపాడటానికి ఎంతో ప్రయత్నించామని, ఈ ఏడాది రాష్ట్రంలో 16% నేరాలు తగ్గాయని వెల్లడించారు. బలహీన వర్గాలు, మహిళలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో తగ్గిందని సభకు తెలిపారు. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. IT అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. రోజు కల్టివేషన్, జీరో కల్టివేషన్. ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈగల్దని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ తాలూకు నిర్లక్ష్యం వల్ల ఒక జనరేషన్ని కోల్పోయాం. ఇంకా దీన్ని ఇంకొంచెం మనం గనక గట్టిగా పట్టుకోకపోతే, గట్టిగా దీని మీద నివారణ చర్యలు తీసుకోకపోతే, గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకుంటున్నాం. మన బాధ్యతగా మన నియోజకవర్గాల్లో కనీసం వారంలో ఒక్కరోజు 1 గంట ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో కూర్చొని ఈ NDPS యాక్ట్ మీద అవగాహన కల్పించాల్సిందిగా ఇక్కడ మీ ద్వారా సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది మనందరి బాధ్యతగా తీసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా రీసెంట్ గా శక్తి బృందాలు ఎలా పనిచేస్తున్నాయని చెప్పడానికి మనకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఈ డొమెస్టిక్ వైలెన్స్ వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని చాలా జాగ్రత్తగా మోటివేట్ చేసి అమ్మాయిని సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అధ్యక్ష, ఈ రోజు మొన్న అదృష్టం ఏంటంటే ఆ DSCలో ఆవిడ సెలెక్ట్ అయ్యి ఈరోజు టీచర్ ఉద్యోగానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికే వస్తుంది అధ్యక్ష. ఫోరెన్సిక్ కి సంబంధించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెండింగ్ ఎన్ని ఉన్నాయో తెలుసా? 25,000 రిపోర్ట్లు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చేసరికి. ఈ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేసి ఈరోజు 1600 మాత్రమే పెండింగ్ ఉండే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది పోలీసింగ్ అంటే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. నాకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టేదానికి అమరావతిలో ఉందని చెప్పి దానికి కనీసం నిధులు ఇవ్వడం మానేసి దాన్ని ఆపేసిన పరిస్థితి. అటువంటి వ్యక్తి 21 రోజుల్లోనే శిక్ష విధిస్తాడంటే వెనకాతల చదువుకున్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎలాగ భజన చేశారు ఇప్పటికే నాకు అర్థం కాదు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ప్రభావం వలన మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. 4వ రోజు గురువారం శ్రీ కాత్యాయని దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ప్రభావం వలన మహిళా భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ఈ రోజు మధ్యాహ్నానికి సుమారు 37,000 మంది భక్తులు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రియల్ టైం డేటా ఆధారంగా ఎవరికెక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉండటంతో పాటు భక్తులకి అవసరమైన కనీస అవసరాలతో పాటు మౌలిక వసతుల్ని క్షేత్ర
క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలు అన్ని దశల్లోనూ భక్తుల అవసరాలని గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా క్యూ లైన్లలో సాధారణ భక్తులకి మంచినీరు, పాలు పంపిణీతో పాటు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో అవసరమైన వైద్య సహాయం వంటి అంశాలతో సహా దర్శన అనంతరం లడ్డు విక్రయ కేంద్రాలు, అలాగే అన్నప్రసాద స్వీకరణ కేంద్రాలలో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారుల్ని ఆదేశిస్తున్నారు. దసరా మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో కుంకుమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు. కుంకుమ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎదుట ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఈ కుంకుమ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. హరివిల్లు సంస్థ చైర్మన్ అండ్ ఫౌండర్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయదాతలు పూజా కార్యక్రమం అనంతరం శ్రీ కాత్యాయని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. గుణతల ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూబీ పనుల్ని పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, నెల రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్వే గేట్ నెంబర్ 316 వద్ద 60 కోట్ల రూపాయల రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, వచ్చే నెల 9న టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాలు ఈ ప్రాంత వాసులకి శుభవార్త అవుతుందని చెప్పారు. గురువారం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, తాను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తాను సెంట్రల్ నియోజకవర్గాన్ని 250 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. తాను 2014లో శాసనసభ్యునిగా ఉన్న కాలంలోనే మధురానగర్ ఆర్యూబీ పనులకు నిధులు మంజూరు చేసిన పనులు ప్రారంభించామని, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు పూర్తి కాలేదని తెలియజేశారు. గుణతల ఉలవచారు కంపెనీ వద్ద ఆర్యూబీ పనుల్ని పూర్తి చేసేందుకు రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని, డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర రైల్వే గేట్ నెంబర్ 316 వద్ద 60 కోట్ల రూపాయల రైల్వే నిధులు మంజూరు అయ్యాయని, వచ్చే నెల 9న టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎన్నిక కాబడిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద పూర్తిగా దృష్టి సారించి నిధులు తీసుకొచ్చి పనులన్నింటిని కూడా వేగవంతంగా పనిచేస్తా ఉన్నాం, వేగవంతంగా పూర్తి చేస్తా ఉన్నాం, వేగవంతంగా మంజూరు చేస్తాం. ఇప్పటికీ 15 నెలల్లో దాదాపు 250 కోట్ల రూపాయలతో 21 డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో అభివృద్ధి పనులు, అటు రోడ్లు వేసాం, డ్రైన్లు, అలాగే కమ్యూనిటీ హాల్స్, అట్లాగే స్కూల్స్ని అభివృద్ధి చేసాం, అడిషనల్ రూమ్స్ కట్టించాం, టాయిలెట్స్ కానీ అన్ని ఎక్కడ ఏ డివిజన్లో ఏది అవసరమో చూసి దాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాం. చాలా సంతోషంగా ఉంది. ఇంకా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు రైల్వే ఆర్యూబీలు, ఆర్ఓబీలు. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫస్ట్ 2097లో ఫస్ట్ సింగనగర్ ఫ్లైఓవర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే, ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయింది. అలాగే నేను 2014లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత సింగనగర్ ఫ్లైఓవర్ కింద రైల్ అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీని 7 నెలల్లో పూర్తి చేశాను. 2018-19లో మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని, రైల్ అండర్ బ్రిడ్జ్ని ఆ రోజు మంజూరు చేయించుకొచ్చాం. వేగంగా పనులు మొదలు పెడితే 5 సంవత్సరాల పాటు వైసీపీ అసమర్థత వల్ల పనులు చేయలేకపోయింది. మళ్ళా నేను 2024లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాతే దాన్ని పూర్తి చేసి ప్రజలకి ఓపెన్ చేసి అందుబాటులో తీసుకొచ్చాం. మిగిలినటువంటి ఆర్ఓబీలు, ఆర్యూబీలు ప్రధానంగా గుణదల ఉలవచారు కంపెనీ దగ్గర
ఆ రోజు 2008-9లో శాంక్షన్ కాబడి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అనంత డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో భక్తులకి అమ్మవారి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్ పారిశ్రామికవేత్త కుదరవల్లి నర్సయ్య, అనంత డైమండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత పద్మశేఖర్ పాల్గొని భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంత్ డైమండ్స్ చేసే సేవా కార్యక్రమాలను నర్సయ్య ఈ సందర్భంగా అభినందించారు. శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ రోడ్ లో గల అనంత డైమండ్స్ నందు కనకదుర్గమ్మ వారిని కాత్యాయని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సురక్ష కమిటీ కన్వీనర్ పారిశ్రామికవేత్త కుదరవల్లి నర్సయ్య, అనంత డైమండ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత పద్మశేఖర్ పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం జాస్తి అనంత పద్మశేఖర్ మాట్లాడారు. సామాజిక సేవ కార్యక్రమాలలో అనంత డైమండ్స్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. సమాజం మనకి ఏమిచ్చింది అన్న దానికంటే సమాజానికి మనం ఏం చేశాం అన్నదే ముఖ్యమని తెలిపారు. అన్ని పండుగలను తమ సంస్థ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే మరింత మంది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వస్తే సమాజానికి మంచి చేసిన వారమవుతామని అభిప్రాయపడ్డారు. నమస్కారం అండి. అనంత్ డైమండ్స్ తరపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంటుంది. అంటే మనం సమాజాన్ని నుంచి చాలా పొందుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు సమాజం కోసం ఏదో ఒకటి మన వంతు మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అనే విధానంలో, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈ నెక్స్ట్ తరాలకి మనం పాస్ చేయాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఇట్లాంటి విధానాలని మన సమాజానికి అందిస్తే ఈ రకంగా కూడా చేస్తే బాగుంటుందని ఒక మెసేజ్ సమాజానికి చేరడం కోసం మేము ఇట్లాంటి కార్యక్రమాలు, అంటే పండగలన్నీ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే మేము ఉచిత హోమియో హాస్పిటల్ కూడా ఒకటి రన్ చేస్తాం. అంటే రోజుకి 100 మంది పేషెంట్స్ ఆ సేవలు పొందుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు సమాజం నుంచి కూడా మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. అది చాలా శక్తివంతంగా ఉంటాయని నమ్ముతాము. ఇది మేము గత 8 సంవత్సరాల మట్టి ఈ నవరాత్రులని సెలబ్రేట్ చేయటం అనేది చాలా ఉత్సాహంగా ఉంటుంది. మా స్టాఫ్ అందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల సమాజం నుంచి కూడా చాలా స్ఫూర్తిదాయకంగా అందరూ వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న సంతోషాన్ని మనం చేస్తే కానీ అర్థం కాదు. అంటే నేను కోరుకునేది సమాజంలో ప్రతి వాళ్ళ వంతుగా సమాజానికి ఏమైనా చేయగలిగితే ఆ చేసినప్పుడు కలిగే సంతోషాన్ని పొందుతారని, ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారుల జీవన ప్రమాణాలని మెరుగుపరిచే పథకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వ్యాపారుల కోసం సమగ్ర మద్దతు వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా వీధి వ్యాపారుల జీవనోపాధి బలపరచడమే లక్ష్యమని చెప్పారు. 59వ డివిజన్ సింగ్నగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పీఎం స్వనిధి 2.0 పథకం ప్రచారంలో భాగంగా లోక్ కళ్యాణ్ మేళా సదస్సుని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, ఐఏఎస్ ఎన్ తేజ్ భరత్, మిషన్ డైరెక్టర్ మెప్మా శివాంగి శర్మ, అహుజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. పీఎం స్వనిధి 2.0 దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా లోక్ కళ్యాణ్ మేళాలు పట్టణ స్థానిక సంస్థలలో జరుగుతున్నట్లు తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థలు మరియు వ్యాపారుల సంఘాల పాల్గొనడం ద్వారా వీధి వ్యాపారుల కోసం సమగ్ర మద్దతు వ్యవస్థను నిర్మించడమే ఈ ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా వీధి వ్యాపారుల జీవనోపాధిని బలపరచడం, నగర అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అన్నింటిని కూడా మనకు తెలియజేశారు. పీఎం స్వనిధి ఇది చిరు వ్యాపారులకు ఒక వరం. ముఖ్యంగా తోపుడు బళ్ళు, చిన్న వ్యాపారస్తులు వీళ్ళు అధిక వడ్డీలకి బలవుతూ ఉన్నారు, కాలు పనులకి గురవుతూ ఉన్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలంటే గబక్కన మీకు ఒక 15,000, 20,000, 50,000 కావాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి, లేదంటే అధిక వడ్డీ చెల్లించాలి. అది 5 రూపాయలు వడ్డీయా, 10 రూపాయలు వడ్డీయా, లేదా 4 రూపాయలు వడ్డీయా, ఇచ్చేవాడిని తీసుకునే వాళ్ళని బట్టి అనేక రకాలుగా.
వాటన్నిటికీ ఇది ఒక పులి స్టాప్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధి విధానాలను ఖరారు చేసి పిఎం స్వానిధి అనేది స్ట్రీట్ వెండర్ల కోసం పెట్టింది. ఇంతకుముందు 10,000 ఉండేది, ఇప్పుడు 15,000 మినిమం. మనకు కూడా వచ్చేది కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తాను. సో బేసికల్గా ఏంటంటే మీకు ఈ స్కీమ్లో మీకు ఇచ్చేటువంటి లోను సిబిల్ స్కోర్ ఏమి చూడకుండా ఇవ్వాలి. అంటే మీకు ఏ అప్పులు ఉన్నాయి, ఏమున్నాయి ఆధార్ కార్డు. సో సిబిల్ స్కోర్ అనేది ఇన్సిస్ట్ చేయకూడదు అనేది మొత్తం దేశవ్యాప్తమైన స్కీమ్, ఓన్లీ రాష్ట్రంలో విజయవాడ కాదు. సో ఎక్కడ ఇన్సిస్ట్ చేయడం లేదు. రెండవది, మీరు తీసుకునే అప్పు మీద మీకు 8 నుంచి 10% వడ్డీ ఉంటుంది. డిఫరెంట్ బ్యాంక్స్లో డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఆ వడ్డీలో 7% వరకు వడ్డీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయబడుతుంది. సో మీ డబ్బులు మీకు రియంబర్స్మెంట్ చేస్తారు. మీరు డబ్బులు కట్టాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి మీకు కట్టడానికి కుదరదు. మీరు కడితే రియంబర్స్మెంట్ అవుతుంది. మీకు మీ అకౌంట్లో మీరు కట్టిన వడ్డీ డబ్బులు మీకు వచ్చేస్తారు. అది ఒకటి బెనిఫిట్ ఉంది. అలాగే ఈ స్వానిధి ప్రోగ్రామ్ అనేది నగర పరిశుభ్రతలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగర పరిధిలో కల అన్ని అన్నా క్యాంటీన్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ, ఏలూరు రోడ్డు, గులాబీ తోట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవ వేడుకల్లో అధికారులు నిమగ్నమై విధులు నిర్వహిస్తున్నప్పటికీ నగర శుభ్రతలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రతిరోజు వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని తెలియజేశారు. వీధుల్లో చెత్త కుప్పలు ఉండరాదని, సైడ్ కాల్వాలు ప్రతిరోజు శుభ్రపరచాలని అన్నారు. రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని తెలిపారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు జిందాల్ ప్లాంట్ కి తరలించాలని, నగరాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివారి నగరోత్సవ కార్యక్రమం నిన్న సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తులని పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి దుర్గా సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కన్నుల పండుగ సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకిపై కొలువు తీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో సీనా నాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతా మూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా కొనసాగింది. అలాగే మహామండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలని నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లిని ఆరాధించడం వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం టెక్నాలజీ, ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయని, నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన. అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సీఎం పేటీఎం బ్యాచ్లు పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య. శాసనసభలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగిన వైనం. గతంలో పోలీసులను అతిగా ఉపయోగించడం జరిగిందని, దానికి నిదర్శనమే 151 నుంచి 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయారని హోంమంత్రి అనిత విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.